అంటే ఏంటో తెలుసా మీనాక్షి? విపత్కర పరిస్థితిలో కూడా శాంతంగా ఉండాలి. అది గొప్ప వాళ్ళకే సాధ్యం. మన సీఎం లాగా ఇంత టెన్షన్ లో కూడా లుక్ అట్ అవర్ మ్యాన్ ప్లేయింగ్ విత్ ద బాల్స్. ఏం కేశవ? తమ్ముడు కూల్ డౌన్ కూల్ డౌన్. వద్దు వద్దు అని చెప్పిన విన్నావా? దామాదన్నా దావత్ అన్నాం. తెల్లారితే దేశం మొత్తం నీ వైపు చూస్తుంది కేశవ అన్నాం. ఇప్పుడు దునియా మొత్తం మాట్లాడతారు. మళ్ళీ ఏమనుకోపోతే ముందు నా ఉద్దేశం చెప్పుకోవచ్చా? చెప్పు బా కొంచెం పక్కనుండు, ధైర్యంగా ఉంటది. ఇదిగో నేను పెద్దగా చదువుకోలేదు, నాకు మాట్లాడటం కూడా రాదు. ఒకటే మాట, నా బావలాంటి మొగుడు ఏ ఆడదానికి రాకూడదు. అదేంటి? ఉండు బా, అందరికి నా మొగుడు లాంటి వస్తే నా స్పెషలే ఉంది. చెప్పిన కాకవే. రాత్రి మా బావకి పులుసు కూర ఎడుతూ మాట వరుసకి బా భరతనాట్యం నేర్చుకున్నాను కానీ అరంగేట్రం చేయలేదని చెప్పా. అంతే, తెల్లారేసరికి ఇంత ఖర్చు పెట్టి ఇంత మందిలో నాతో అరంగేట్రం చేయించారు. ఖర్చు మీది క్రెడిట్స్ ఉంది కదన్నా. కళ కళగా ఉండిపోకూడదని మా బావ చెప్పాడు. నానండి, నటింట్లో కూర్చుని చిన్న కూతురు అంటే ప్రాణం అని చెప్పడం కాదు, ఇలా 10 మందిలో ప్రేమ చూపియాలి అని మా బావ చెప్పాడు. ఇదిగో మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి ఏవేవో కళలుంటాయి. అవేంటో తెలుసుకుని మీరు కూడా వాళ్ళ భుజాలు తట్టమని. అన్ని వాళ్ళు బాగా చెప్పాక నేను చెప్పేది ఏముంది? పెద్ద మనిషి గౌరవం. ఆగండి ఆగండి, కూర్చోండి కూర్చోండి. మా భాగ్యం పిచ్చిది. అసలైన పెద్ద మనిషి గురించి మాట్లాడటం మర్చిపోయింది. ఈ సభకి ఆ మనిషి వల్లే వెలుగొచ్చింది. అతను ఎవరో కాదు, మన లైటింగ్ మస్తా. ఇంకా చాలా మంది ఉన్నారు. నీ ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండడం కన్నా టెంట్ హౌస్ పెట్టుకోవడం గౌరవం. మన టెంట్ హౌస్ దాదారావు గారికి ఎమ్మెల్యేగా నా క్రెడిట్ తీస్తే నీ కూతురు మీద నీ క్రెడిట్ తీస్తే దీన్నే తన పొడుగా ఉంది. తెస్తున్నానండి. ఏమే ఆ 10 పుస్తకం తీసురా. కొంచెం లెక్కలు చూడాలి. తెస్తున్నానండి. ఇదిగో బ్రదరు, మీ అమ్మాయినైనా మీ రూమ్ లో తీసుకెళ్ళండి. నన్ను నీతో బజ్జుంటే డాడీ చాక్లెట్ ఇస్తున్నాడు. లంచాలు ఇచ్చి మంచాలు ఎక్కుతున్నావా? బ్రదరు గుడ్ నైట్. లెక్కలని అబద్ధం చెప్పినందుకైనా